అన్న నమస్తే అన్న, మీ పేరు? రమేష్ అన్న. ఏం చేస్తుంటారన్న? నేను పండ్ల వ్యాపారం చేస్తున్నాను. ఏంటన్నా ఏ ఏరియా మీది, ఏ నియోజకవర్గం? చిట్టినగర్ అన్న, 48వ డివిజన్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. పశ్చిమ నియోజకవర్గం. ఏంటన్నా మరికొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, 5 సంవత్సరాల నుంచి జగన్ గారి పాలన చూశారు, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. ఏంటి, ఏ విధంగా అనిపించింది? ఈసారి ఎవరికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉందంటారు? అన్న, జగన్ గారి పరిపాలన మధ్యతరగతి కుటుంబీకులకి న్యాయం చేశాడన్న. మధ్యతరగతి కుటుంబీకులకి న్యాయం చేశాడు. ఆయన అనుకోలేం. కాకపోతే నగరాభివృద్ధి అనేది లేదు. వచ్చే ఫ్యూచర్లో మన పిల్లలకి డెవలప్మెంటింగ్ అనేది లేదు. కాకపోతే మనం ఆయన జగనన్న ఇచ్చిన డబ్బులు ఒక తాగి తందనాడి 100 రూపాయలకి తయారు చేయడానికి డబ్బులు ఇచ్చాడు తప్ప మనకు దానివల్ల ఉపయోగం లేదు. కాకపోతే కొన్ని విధాల అమ్మఒడి ద్వారా కొన్ని ఫీజులు కట్టుకోవడం మనకు కట్టలేకపోతే ఆయన ద్వారా మనకి కొన్ని పిల్లల డెవలప్మెంట్ న్యాయం చేశాడు. కానీ ఆయన్ని మనం ఇవ్వలేదని, ఆయన మంచోడు కాదని అనుకోలేం. కానీ వచ్చే పరిపాలనలో మనకి డెవలప్మెంట్ అవ్వాలి, ఫ్యూచర్లో మనకి ఒక రాజధాని అవ్వాలి, ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవ్వాలి, హైదరాబాద్ లాగా అవ్వాలనుకుంటే మన చంద్రబాబు నాయుడు రావాలి. ఎందుకంటే ఆయన జగనన్న కూడా ఆయన అనుకోలేం. ఆయన మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం చేశాడు, పెద్దవాళ్ళని వదిలేసి చిన్నవాళ్ళకి న్యాయం చేశాడు. కానీ అంతా డెవలప్మెంట్ అవ్వాలంటే, మన ఫ్యూచర్లో పిల్లలు డెవలప్మెంట్ అవ్వాలి, ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడే రావాలి. అదే ముఖ్యంగా మీ ప్రాంతంలో గతంలో ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పనిచేశారు. ఏంటి అసలు మీ ప్రాంతాన్ని ఎంత మేర డెవలప్ చేశాడు ఆయన? బాగా రోడ్లు, అడ్డు రోడ్లు కూడా డెవలప్మెంట్ చేశాడు, రోడ్లు డెవలప్మెంట్ చేశాడు, చిట్టినగర్ రోడ్డు సిమెంట్ హైట్ చేశాడు, బాగానే చేశాడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. ఆయన అనుకోలేం, ఆయన బాగానే చేశాడు. మరి ఈసారి ఎలా ఉంటుంది పోటీ? కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గారు అంటే బీజేపీ మెజార్టీలో ఉందన్న. బీజేపీ వస్తుందని అనుకుంటున్నాను. సుజనా చౌదరి గారు. అది మార్పు వచ్చిందన్న, జనాల్లో మార్పు వచ్చింది. ఎందుకంటే ఫ్యూచర్లో డెవలప్మెంట్లో నీకు పిల్లల భవిష్యత్తు కానీ ఉద్యోగాలు రావాలి కోరుకునేది చంద్రబాబు నాయుడుకే ఇవ్వాలని, అదే నా విజ్ఞప్తి. అంతేనన్న. జగనన్న అనుకోలేం. జగనన్న మంచి పని చేశాడు, డబ్బులు ఇచ్చాడు, అన్నీ చేశాడు. డెవలప్మెంట్ నగరాభివృద్ధి లేదు. అది మరి సుజనా చౌదరి గారు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు? మీ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చినాయి అంటారు? ఆయన ప్రజలు నగరాభివృద్ధి చేస్తుందంటే ఉన్న ఇల్లు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇల్లు వస్తాయని మేము కోరుకుంటున్నాం. పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లల జీవితాలు ఉద్యోగాలు రావాలని ఆయన శాసన అంటున్నాడు. అది అంతేనన్నా. మరి ఓవరాల్గా ఎవరు గెలిస్తే మీరు అన్నట్టుగా సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలలో స్టేట్లో ఉంటాయంటారు? అసలు సంపాదన స్టేట్లో అంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు డెవలప్మెంటే ఎక్కువ ఉందన్న. అది కొద్దిగా డౌన్లో ఉంది జగన్ అన్నది. ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ చేయలేదు. ఓన్లీ ఆయన నవరత్నాలు చేశాడు, అనుకున్నది చేశాడు. కానీ అనుకున్నది చంద్రబాబు నాయుడు ఇదివరకు అనుకున్న కూడా చేయలేదు. ఇప్పుడు చేస్తాడని కోరుకుంటున్నాం. నగరాభివృద్ధి అవుద్దని కోరుకుంటున్నాం. ఆయన చెయ్యాలి అనుకున్నా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలి. ఇంతవరకు అనుకున్న నవరత్నాలు చేయలేదు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చేస్తాడని కోరుకుంటున్నాం.